ప్రసాదాన్ని దాదాపుగా అందరికీ పంచేశాను. సుమారుగా 3000 మందికి ఈ లడ్డు ప్రసాదాన్ని పంచారని చెప్పారు ఆయన. మరి ఈసారి దక్కించుకోబోయేది ఎవరు? ఈ ఏడుగురులో ఆ లక్కీ మ్యాన్ ఎవరు? ఏడుగురులో ఈసారి ఆ లంబోదరుడి ఆశీస్సులు ఎవరిపై ఉన్నాయి? లంబోదరుడి ఆశీస్సులతో ఏడుగురులో ఎవరు ఈసారి లడ్డును దక్కించుకోబోతున్నారో చాలా ఉత్కంఠ కొనసాగుతోంది. గత ఏడాది 30 లక్షల 1,000 ధర ఈసారి దాదాపుగా 40 వరకు కూడా వెళ్లే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ గా పాల్గొన్నటువంటి ఆ ప్రతినిధులందరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 50 అయినా పాడతాం, 60 అయినా పాడతాం, ఈసారి లడ్డూ లేకుండా ఇంటికి వెళ్ళను అని చెప్పి వారంతా చెప్తున్న నేపథ్యం ఏ రకంగా ఉంటుందో చూడాలి. సో రాజు డిఎస్పీ కామెంట్స్ చేశారు, 40 లక్షల వరకు వెళ్ళొచ్చంట. సో 40 లక్షల వరకు వెళ్ళొచ్చు అని చెప్పి రాజు డిఎస్పీ కామెంట్ చేశారు. వెంకట్ మణిక్ 68 lakhs అంట. ఆయన పక్కగా 68 lakhs అని చెప్పారంటే మరి కొంత ఎగ్జైటింగ్ థింగే. సో మురళీమోహన్ గారు ఆయన కామెంట్ చేశారు 40 లక్షల వరకు వెళ్తుందని చెప్పి. సుంకర సాయి చందు 40 లక్షలను కామెంట్ చేశారు. సో రమణోల్లా రవిచందర్ 60 లక్షలను కామెంట్ చేశారు. సో ఇంకా రాకేష్ యాదవ్ 65 లక్షలను కామెంట్ చేశారు. సో మరి మేజర్గా చాలా మంది మీ అభిప్రాయాలే కానివ్వండి, అక్కడ కమిటీ సభ్యులు చెప్తున్న మాటలు చూస్తుంటే కూడా ఈసారి 40 లక్షల వరకు కూడా లడ్డు వేలం వెళ్లే అవకాశం కనబడుతోంది. సో మనం ఆ విజువల్లో చూస్తూ ఉన్నాం, చాలా మంది కూడా ఉత్కంఠగా ఆ లడ్డు వేలానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు. సో అక్కడికి మాజీ మంత్రి సవిత్ ఇందారెడ్డి చేరుకున్నారు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు, వేదిక పైన నిల్చున్నారు. ఆయన ఇప్పటివరకు కొంతమంది ప్రసంగించారు కూడా. సో ప్రస్తుతానికి ఎటు చూసినా బాలాపూర్ లడ్డు వేలం పైన ఉత్కంఠ కొనసాగుతూ సో 40 కన్ఫర్మ్ బ్రో. సుంకర సాయి చందు 40 కన్ఫర్మ్ బ్రో అంటున్నారు. మేబీ 40 వరకు వెళ్ళొచ్చు. సో అంటే ప్రతి ఏడాది మనం గమనిస్తే ఒకసారి హిస్టరీలో కూడా చూస్తే 2021లో 18 లక్షలు పలికితే 2022 వచ్చేసరికి 25 లక్షలు అయింది దాదాపుగా. తర్వాత మళ్ళీ ఏడాది 2 లక్షలు పెరిగింది, పోయిన ఏడాది 4 లక్షలు పెరిగింది. మరి ఈసారి ఎంత మేర పెరగొచ్చు? గతంతో పోలిస్తే ఈసారి 4, 5, 6 ఏ స్థాయిలో లడ్డు ధర పెరిగే అవకాశం ఉందో ఒకసారి కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. సో ప్రస్తుతానికి ఆ లడ్డు వేలానికి సంబంధించి నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. రైట్, ఒకసారి అక్కడ గతంలో లడ్డు వేలను దక్కించుకున్నటువంటి కొలను శంకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. గణేశ భగవాన్ యొక్క బాలాపూర్కు సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి విశిష్టమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి గణేశ భగవాని లడ్డును ఓపెన్ యాక్షన్లో మీ అందరి ఆశీస్సులతో నేను కైవసం చేసుకున్న విషయం మీ అందరికి తెలిసిందే. నాతోటి ఆనాడు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సోదరులు నగదు రూపేణ సేమ్ డే చెల్లించాలని చెప్పి నిబంధన పెట్టిన కారణంగా ఆనాడు నేను డబ్బులు మొత్తం ఆనాడు మీ అందరి సమస్యలు ఇవ్వడం జరిగిందని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు సోదరిమణి సవితా ఇంద్రారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, శ్రీ జి రాఘవరెడ్డి గారు, శ్రీ శశిధర్ గారు, అదేవిధంగా దేవాజీ శర్మ గారు, మా రంగారెడ్డి గారు, అనిత గారు, పారియాత గారు, ఉంగేటి లక్ష్మి గారు, విచ్చేసిన అన్నులకు తమ్ములకు అక్కలకు తెలియదు మీడియా అందరికీ కూడా శిరస్సు వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, నేను కేవలం లడ్డును నా స్వార్థం కోసం కొనలే, నేను ఈ యొక్క దేశ రక్షణ కోసం, ధర్మం కోసం, దేశం కోసం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కోసమే లడ్డూలు కొన్నాననే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. నరేంద్ర मोदी सर मैंने जनता से चंदा करके चंदा వేసి పైసలు ఇచ్చాను కానీ నా సొంతం కాదని చెప్పి నేను రైతు బిడ్డనని చెప్పి రైతు కుటుంబం ऐसा बोल रहा है अన్నారు. मैंने बोला कि मोदी सर मैंने जनता से चंदा करके चंदा వేసి పైసలు ఇచ్చాను కానీ నా సొంతం కాదని చెప్పి నేను రైతు బిడ్డనని చెప్పి రైతు కుటుంబం చేస్తున్నానని చెప్పి నేను నరేంద్ర మోడీ గారికి, బిఎస్ సంతోష్, అమిత్ షా గారికి, అజిత్ పవార్ గారికి చెప్పి తెలంగాణ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించాలని చెప్పి కూడా ఇది మన జాతి కోసం, మన దేశం కోసం
అలాగే బాలాపూర్ కార్పొరేటర్ బొంగేటి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిన మనం చేస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో మన విజయనగరం పండుగ జరుగుతుందంటే మరి ఈరోజు ఈ జనసంఖ్య చూస్తుంటే బాలాపూర్ గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఈరోజు అందజేయాల్సిన ఎందుకంటే ఈరోజు మన బాలాపూర్ గ్రామంలో మరి గత 10 రోజులు గారికి మరి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు మరియు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మరి వినాయక చవితి ఉత్సవాలు ఎంత పకడ్బందీగా చేస్తుందంటే మరి అందరూ కూడా గర్వపడాల్సిన విషయం. ఈరోజు మరి మన ప్రభుత్వంలో రేవంత్ గారు మరి కలెక్టర్ గారు పాల్గొన్నారు. మరి ఏం జరుగుతుందో ఈ సభ్యుల చర్చ జరిపి మరి అధికారులతో రోజున కూడా మరి అందరితో మాట్లాడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి సీఎం రేవంత్ గారికి ప్రభుత్వానికి కూడా బాగుంటామని ధన్యవాదాలు తెలుస్తూ మరి ఒక ముఖ్యం ఏంటంటే నేను ప్రభుత్వం ఇప్పుడు చెప్పిన గతంలో బాలాపూర్ గ్రామంలో పుట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీ అందరిలో సంతోషంగా జరుగుతుంది. ఎందుకంటే మరి బాలాపూర్ గ్రామంలో రాను రానుగా ఇంకా ఎంతో పేరు మన సందర్భం ఉంది కాబట్టి మరి రాబోయే కాలంలో మరి పోలీసు శాఖ వారికి సిబ్బంది వారికి అందరికీ సహకరించుకుంటూ ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఆలోచించేటువంటి పెద్దలు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. రైట్, విజువల్ మీరు చూస్తుంది బాలాపూర్ గణనాథుడి చేతిలో లడ్డూ ప్రసాదం. దీనికై ఇప్పుడు లక్షలు పలకబోతున్నాయి. ఆ మహాప్రసాదాన్ని లక్షలు వెచ్చించి వేలంపాట్లో దక్కించుకోబోతున్నారు. సో మన విజువల్లో చూస్తూ ఉన్నాం బాలాపూర్ గణనాథుడికి సంబంధించి ఆ విగ్రహంలో ఆ లంబోదరుడి చేతిలో ఉన్నటువంటి ఆ లడ్డూ ప్రసాదాన్నే ఇప్పుడు వేలంపాట్లో దక్కించుకోబోతున్నారు. వేలంపాట దానిపైన కొనసాగబోతోంది. 30 లక్షల నుంచి ఈ లడ్డూ వేలంపాట ధర మొదలు కాబోతోంది. 30, 31, 32, 35 ఇలా 40 వరకు కూడా ఈసారి వెళ్ళే అవకాశం కనబడుతోంది. అత్యధికంగా ఈసారి 40 లక్షల రూపాయల ధర పలికే అవకాశం కనబడుతోంది. బాలాపూర్ గణనాథుడి ఆ లంబోదరుడి చేతిలో ఉన్నటువంటి ఆ లడ్డూ మహాప్రసాదం అక్కడికి చేరుకుంది. ఎక్కడైతే ఆక్షన్ జరుగుతుందో ఆక్షన్ జరిగేటువంటి ఆ ప్రాంతానికి లడ్డూ ప్రసాదంతో అక్కడికి ఆ గణనాథుడు చేరుకున్నాడు. గణనాథుడు అక్కడికి విగ్రహం చేరుకుంది. సో ఆ లంబోదరుడి యొక్క ఆశీస్సులతో మరి ఈసారి లడ్డుని ఎవరు దక్కించుకుంటారో చూడండి. ఒకసారి ఆ వేలంపాట ప్రక్రియ కొనసాగుతుంది, చూద్దాం. రైట్, సో బాలాపూర్ గణనాథుడి లడ్డూ ప్రసాదం వేలం సమయానికి అక్కడికి మాజీ మంత్రి సబితా రెడ్డి చేరుకున్నారు. ఆర్టీవీతో మాట్లాడారు. ఆవిడేం మాట్లాడారో చూద్దాం. సబితా ఇంద్రారెడ్డి రీచ్ అవుతా ఉన్నారు. ప్రతిసారి సబితా ఇంద్రారెడ్డి వస్తారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ప్రతిసారి మీరు వస్తారు, ఈసారి ఎవరికి దక్కే అవకాశం? దేవుడు ఎవరికి ఆశీర్దిస్తే వాళ్ళకి దక్కుతుంది. అది ముందు మనం గెస్ట్ చేయలేం కదా. బట్ ఎవరు అందుకున్నా ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఇట్లా మీరు ఏం చెప్తారు? బాలాపూర్ గణేశుని విశిష్టత ఏం చెప్తారు? బాలాపూర్లో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. ఆ వినాయకుడు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు, ఇక్కడ కోరుకున్నాడు. నిజంగా ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులే. సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి ఇక్కడికి చేరుకున్నటువంటి విజువల్ చూస్తా ఉన్నాం. భారీగా అనుచరగణంతో ఇక్కడికి రీచ్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ బాలాపూర్ లడ్డు వేలంపాట అనగానే కాస్త ఉత్కంఠ ఉంది. ఈసారి ఎవరు దక్కించుకోబోతున్నారు అనేటువంటిది. లాస్ట్ టైం కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు 30 లక్షల 1,000కి. ఈసారి చాలా మంది పోటీలో ఉన్నారు లడ్డు వేలం దక్కించుకోవడానికి. ప్రస్తుతం మనతో పాటు కొలను
శంకరెడ్డి ఉన్నారు. లాస్ట్ టైం లడ్డు వేలంపాటలో దక్కించుకున్నటువంటి వ్యక్తి. ఆయనతో మాట్లాడదాం. ఈసారి కూడా 7 పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఆ 7లో చాలా మంది పోటీలో ఉన్నారు. 50 లక్షలైనా సరే పెట్టడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. సో బాలాపూర్ లడ్డు స్పెషల్. దేశవ్యాప్తంగా లడ్డు వేలంపాట అంటేనే బాలాపూర్ మొదట గుర్తొస్తుంది. బాలాపూర్ గణేశుడికి సంబంధించినటువంటి విషయంలో లాస్ట్ టైం దక్కించుకున్నటువంటి కొల్లని శంకరెడ్డి ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. శంకరెడ్డి గారు, మీరు లాస్ట్ టైం వేలంపాటలో దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా చెప్తారు? ఎట్లా ఏమన్నా మంచిగా అయిందా? లడ్డూని తీసుకున్నాక సంవత్సర కాలంగా మంచి ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు. నేను ఒక హిందుత్వ నాయకుడిని, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఒక సేవకుడిని. నాకు కీర్తి ప్రతిష్టలు భారత వ్యాప్తంగా వచ్చింది, ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో వచ్చింది. అదే కాదు, ఆ లడ్డును నేను ప్రముఖుడైనటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందించిన. అదే కాదు, ఈ బాలాపూర్ రెవెన్యూ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి ఈ కులం ఆ కులం, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ మతం ఆ మతం తావు లేకుండా ఈ విఘ్నేశ్వర గణనాథుని యొక్క లడ్డు వరప్రసాదం ప్రతి ఇంటికి పోవాల్సిందే అని చెప్పి గడప గడపకు అందించి ఈనాడు నేను దేశవ్యాప్తంగా బాలాపూర్ లడ్డును ఈనాడు ముందుకు తీసుకుపోయానని చెప్పి దేశ ప్రధానికి ఇచ్చి మన యొక్క గణేష్ లడ్డు యొక్క ప్రతిష్టను మరింత ఇనుమడింపజేశానని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. లడ్డు మీకు తెలుసు, 94లో మా కజిన్ అయినటువంటి స్వర్గీయ మోహన్ రెడ్డి గారు సాధారణ రైతు ఈ లడ్డు వేలం వేయొచ్చు, ఈ లడ్డును వేలం వేసి బాలాపూర్ చరిత్రను తిరగరాయొచ్చని ఒక సాధారణ లాస్ట్ టైం అంతకుముందు లడ్డు దక్కించుకున్న వాళ్ళు పొలాల్లో చనుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు పంచిపెట్టినటువంటి బిర్సన గ్రామం అంతా పంచిపెట్టారు, ప్రధానికి తీసుకెళ్ళినటువంటి. ఆయన రియాక్షన్ ఎట్లుండే ప్రధాని మోదీ?